మీకు ఎలా ఉందండి జగన్ గారు వచ్చిన 4.5 ఏళ్ళలో మీ ఊర్లో ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి పథకాలు కానీ అన్ని బాగానే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారా వాలంటీర్లు? అసలు మీకు ఏమేమి వస్తున్నాయండి? మాకేం వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, బియ్యం వస్తాయి, చక్కెర ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా లేదంటే గతంలో మీరు తెచ్చుకునే వాళ్ళు? ఇప్పుడు ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు కదా, మాకు ఇంటికి వచ్చి తలుపులు తట్టిస్తున్నారు కదా అంటున్నాడు కదా చంద్రబాబు గారు. అయ్యో మాకు ఇంటింటికి తలుపు తట్టిస్తున్నారు. అట్లా ఇవ్వడం వల్ల ప్రజలు చెడిపోతారు, పనులకు వెళ్ళరు, ఖచ్చితంగా అలవాటు చేస్తారు. ఎందుకని ఆయన మేము పనులకి బాతున్నాము, అవి తెచ్చుకుంటున్నాము. ఇక్కడ అంతా ఆయన గెలిచిన తర్వాత ఏ సమస్యలు లేవు, డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. ఓకే, మరి గెలిపించుకుంటారా జగన్ గారిని? గెలిపించొద్దు అయితే మనకు సహాయం చేసినప్పుడు. ఆయన కూడా నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా చంద్రబాబు గారు. సరే, వాళ్ళకి తగిన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు, మనకు ఎవరు సహాయం చేస్తారో వాళ్ళకి వేయాలి కదా. జగన్ కంటే నేనే బాగా చేశాను, నేనే డెవలప్ చేశాను, నేనే పథకాలు ఇస్తాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మీకు ఎవరు కావాలి? మాకు ఎవరు కావాలి? మనకు తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నారు, మనకు అదే కదా. అయితే మాకు ముసలోళ్ళము బాగున్నాను. మొన్న నేను కన్ను ఆపరేషన్ చేయించుకొని ఏరో వాళ్ళ ఇంటికి పోయి నేను ఆడికొచ్చి ఇచ్చాడు మా వారు. అక్కడికి ఇచ్చాడు. ఇక్కడ లేకనే ఆడ పోయి నేను మా ఇంటికి వచ్చి లేకొట్టి అమ్మని ఇచ్చేసి ఇచ్చాడు వాళ్ళని. మనం ఎట్ట చెప్తాం? లేదు నాయన, చేస్తున్నారు. జగన్ గెలిచిన అంటే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మేము స్టోర్ కాడికి ఆడ పోయి బియ్యం తెచ్చుకుంటున్నాము, అవి కూడా వీళ్ళకి వచ్చేస్తున్నాం. నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? ఆయన వచ్చిన తర్వాత మీ రోడ్లు కానీ మీ ఊర్లో కానీ అంతా మంచిగా అనిపిస్తుందా? బాగుందా? బాగుంది. ఓకే, పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయండి? అమ్మ ఒడి అదొకటే. అమ్మ ఒడి వస్తుంది. సో పిల్లలకి యూస్ఫుల్గా ఉందా అమ్మ ఒడి రావడం వల్ల? పిల్లలకు ఉపయోగకరంగా ఉందా? ఓకే, అమ్మ ఒడి మంచిగా వస్తుంది. అలాగే ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు ఉన్నాయి కదండి, సో అవి వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారా లేదంటే మీ ఊర్లో అందరికి సమానంగా ఇస్తున్నారా? రోడ్లు బాగున్నాయి? ఓకే, మీకు వాటర్ సమస్య కానీ మీకు ఎలా ఉంది? మీ కుటుంబానికి బాగుంది. గెలుస్తాడంటారా నెక్స్ట్ మరి జగన్ గారు? చంద్రబాబు గారు కూడా నాకు ఓటేయని అడుగుతున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది? మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? జగన్ గారికి. సో ప్రభుత్వం ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. ఏమో అవన్నీ జగన్ అన్నకి వేస్తాము. చెప్పండి, ఈ 4 ఏళ్ళలో జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ప్రభుత్వం? అవన్నీ మనకెంతైనా మామూలుగా మీకు రోడ్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయండి? రోడ్లు ఆయన రాకముందు నుంచే ఉంటాయి మాకు. చంద్రబాబు గారు ఉన్నప్పుడే రోడ్లు అంతా మంచిగా ఉన్నాయి అప్పటి నుంచే. వాటర్ సమస్య కానీ? వాటర్ సమస్య ఇప్పుడు వచ్చేసింది. వాటర్ సమస్య ఇప్పుడు వచ్చిందా అప్పుడే క్లియర్ అయిందా? ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చింది. పైపులు వేసాడు, వాటర్ వేసాడు. సో ఇప్పుడు ఇద్దరు పథకాలని జగన్ గారు ఏమో పథకాలని అంటున్నారండి. అమ్మను వేసుల్లో అమ్మ ఒడి, ఈ డిగ్రీ వాళ్ళు, ఈ 40 సంవత్సరాల వాళ్ళు, 45 సంవత్సరాలు పడతా అంటారు లోపల. అయితే ఇప్పుడు ఈ పథకాలు మళ్ళీ ఇంతకంటే మంచి పథకాలు, డబుల్ పథకాలు నేను ఇస్తాను బాబు గారు కూడా చెప్తున్నారు. ప్రజల్లో కొంచెం ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారండి? ఈసారి టైట్ ఉండి ఇప్పుడు 150 స్థానం వచ్చింది ఆయనకి. 150 స్థానంలో వచ్చి అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుగుతుండే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈసారి అంత మెజార్టీ రాకపోయినా కూడా కొద్ది మెజార్టీనే ఆయన అవుతాడు అని కొంత లెక్కల్లో అవుతాడు అని లోకంలో అంటే అనుకుంటారు కదా. మామూలుగా ఇప్పుడు మీరు వచ్చే రోజులు సర్వే చేస్తున్నారు అట్టా అన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం అడుగుతున్నారు కదా, అవకాశం అడుగుతున్నాడు వాళ్ళ మద్దతు ఉంది కదా, టీడీపీ మద్దతే కదా వాళ్ళు కూడా. టీడీపీ మద్దతు మళ్ళీ బీజేపీతో పొత్తుందంట. ఏమైనా ఈసారి ఒక టైట్గానే ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క టీడీపీ ఒకటే రాలా అంతా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోయారు టీడీపీ. కోటమిరెడ్డి సీతారెడ్డి పోయా, మేకపాటి ఆయన చంద్రశేఖర్ రెడ్డి పోయా, ఆనవ రామరెడ్డి పోయా. మనం చెప్పలేమండి దీనికి. ఎందుకంటే మనం ఊరికే
అట్టా తిరుగుతూ ఉంటాం కదా. నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. నేను వచ్చి 4 నెలలు మంచిగా చేస్తున్నాడా? మంచిగా చేస్తున్నాడు. నెక్స్ట్ గెలుస్తాడంటారా మరి? గెలవాలని ఆశిస్తున్నాం. మీకేమేమి వస్తున్నాయి పథకాలు ఆయన వచ్చిన తర్వాత? రుణమాఫీలు ఇచ్చాడు, 18,000 ఇచ్చాడు, మాకు పింఛన్ కానీ అన్నీ మంచి చెట్లన్నీ బాగానే ఇస్తాడు. సో ప్రభుత్వం అంతా బాగానే ఉంది, రోడ్లు కానీ వాటర్ కానీ అంతా అన్నీ బాగానే ఉన్నాయి. సో మన నెక్స్ట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు కదా, సో వాళ్ళిద్దరూ జగన్ గారు ఒక్కళ్ళు, మీకు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మేము జగనే గెలవాలనుకుంటున్నాం. జగన్ గారే గెలవాలి. గెలుస్తాడంటారు మరి? వాళ్ళిద్దరు గెలిచారు కదా. దేవుని కృప ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడని ఆశ. మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు? మంచిగా చేస్తున్నాడా మీ ఎమ్మెల్యే? బాగానే చేస్తాడు. ఓకే. సో జగన్ గారు అయితే కావాలి మీకు. పథకాలు ఆయన ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు, ఇంకా డబ్బులు ఇస్తా అంటున్నాడు. నేను ఏమో ఆయన వచ్చిన తర్వాత సంగతి, కానీ ప్రస్తుతానికి జగన్ గారు ఏం చెప్పాడు అన్నీ నెరవేరుస్తున్నాడు కాబట్టి మాకు జగన్ అంటేనే చాలా ఇష్టం. జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. జగనే రావాలా, మళ్ళీ కూడా జగనే రావాలా. ఎందుకని? ఏమే పెద్దల్ని బాగానే కాపాడుతున్నాడు కదా. వస్తున్నాయి మీకు పింఛన్లు? పింఛన్ అన్నీ వస్తాయి. ఆయన కాపాడట్లేదు, దోచుకుంటున్నాడు అని అంటున్నారు. ఆయన ఏం దోచుకుంటున్నాడా? పెద్దలకు పెడుతున్నాడు. పెద్దలకు పెడుతున్నాడు. ఆయన ఏం దోచుకుంటున్నాడు? వాళ్ళు ఎవరో అనుకుంటే తెలియని వాళ్ళు, మేమెందుకు అంటావు? వాళ్ళు ఆయన కాడి నుంచి మాకు బాగానే చేస్తున్నాడు. జగన్ వచ్చి ఏం బాజీలా పింఛన్ ఇచ్చా, పిల్లకాయలకు డబ్బు ఇచ్చా, మళ్ళీ 45 వాళ్ళకి 18,000 ఇచ్చా. ఏం తక్కువ చేస్తున్నాడా? తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు కోసుకోళ్ళు. ఇప్పుడు జగన్ గారు వచ్చి ఇలా పథకాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నాడు, కరెంటు బిల్లులు పెంచేశారు, రేట్లు పెంచేశారని అదేం లేదు. అదేం పెంచుతున్నాడు? రోడ్లు అంతా బాగున్నాయా మీ ఏరియాలో? ఆ ఏరియాలో బాగానే ఉన్నాయి రోడ్లు, అంతా బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు. తెలుసా పవన్ కళ్యాణ్ గారు? లేదు మాకొద్దు, జగనే కావాలి మాకు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందమ్మా? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాగుందా? పథకాలు ఏమన్నా వస్తున్నాయి మీకు? మాకు వస్తున్నాయి. అయ్యో ఇచ్చినప్పుడు ఆయన మాకు అన్నీ వస్తున్నాయి. ఆయన వచ్చిన కాడ నుంచి అన్నీ వస్తున్నాయి. అంతకుముందు మేము ఎరగం 5 పైసలు కూడా. అదేంటి ముందు కూడా నేను డబ్బులు ఇచ్చా అంటున్నాడు కదా చంద్రబాబు గారు. ఎవరికి ఇస్తాడా? మాకెవరికి ఇలా. ఎవరికి లేదా? రోడ్లు వేసారు మీ ఇంటి దగ్గర, అంతా బాగా. మాకు అన్నీ ఏం చేయాలి, అంతా జగన్ వచ్చినాక అయ్యింది మాకు. రోడ్లు అన్ని జగన్ గారు వచ్చాక అయింది. మరి నెక్స్ట్ గెలుస్తాడంటారా జగన్ గారు? గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి జగన్ గారు మేము వాళ్ళ కోట్లు మేము జగన్కే ఇస్తాం. మాకు జగన్ వాళ్ళ నాయన అంటే ప్రాణం. అది ఇప్పుడు జగన్ గారిని రౌడీలు గోండాలని తిడుతున్నారు కదా, మరి వాళ్ళ పాపాలు వాళ్ళు అనిపిస్తారు. అయ్యా అనిల్ అన్నగా గెలుస్తాడంటారా? ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు కదా. ఎవరా? అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్ గారి తరఫున గెలుస్తాడు. ముత్తుకూరు మండలం అయింది, గెలుస్తాడు. మాది పాపిరెడ్డిపాళెం. అంత నమ్మకం నీకు జగన్ గారు గెలుస్తాడు. మేము వేస్తాం. మా ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు జగన్కి వేసుకోండి. చంద్రబాబు నాయుడుకి వెయ్యి మేము. ఆయన రాబడలే, ఆయన వెయ్యబడలే, ఉన్నంతా కోసుకొని పోతాడు. ఆయనే గెలవాలి.